హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హై ప్రోటీన్స్ కర్రీ రెసిపీ చూద్దాము. మన దగ్గర కూరగాయలు ఏమీ అవైలబుల్ లేనప్పుడు చక్కగా ఈ కర్రీ చేసి మనం టిఫిన్ బాక్స్లో పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. నల్ల శనగలు ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం, కుక్ చేసుకుందాము. ఇందులోకి కొంచెం వాటర్ని, శనగలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాము. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇది కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా శనగలు ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి చెక్క, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసాను. అలానే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలానే ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా వేగేటప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను తగ్గించుకొని వేసుకుంటున్నాను. అది మనం తినే కారం బట్టి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేద్దాము. ఒక 2 మినిట్స్ ఇందులోని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ శనగలు బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ మిగిలింది కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ శనగలు ఫస్ట్ కుక్ చేసుకున్నప్పుడే 80% ఉడికినాయి కాబట్టి ఈ వాటర్లో మిగిలిన వరకు ఉడికిపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా మనం కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. చివరిగా మనం కొంచెం కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నల్ల శనగల కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీంట్లోని చాలా మనకి హై ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.